ప్రజల మరి ఆరాధన అంతట్లో కూడా మరి దేవుని మనం కనపరిచి ఆయన మహిమపరిచే మనం ఆరాధించాము. అందరూ బట్టి మరోసారి దేవునికి వందనాలు. మరి ఈ సమయంలో మన ముందు ఉన్న బలను మనం స్వీకరించే ముందు మరి బల గురించి కూడా కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ బలలో మనం జీవిస్తూ వారికి ఉన్నాం. మరి వాక్యానికి వెళ్ళే ముందు మన యొక్క పరిశుద్ధ మన బైబిల్ని చదువుకొని బైబిల్ బలవై పాడుకున్నాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి, గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథ వాగ్దానములన్నీ నావి, గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథ వాగ్దానములన్నీ నావి. మరి బలవర్తమానంలో మనం తీసుకునే రెండు అంశంలో మొదటిది మానవుడు ఎలాంటి వాడు, మానవుడు ఎలాంటి వాడు. రెండో అంశం ఏంటంటే మానవునికి రక్షణ ఎందుకు అవసరమై ఉన్నది. ఈ రెండు విషయాలు మనం ధ్యానించుకుంటూ బల్ల మనం చేయగలుగుతాం. మొదటిగా మానవుడు ఎలాంటి వాడు. యెషయా 6వ అధ్యాయం మానవుడు ఎలాంటి వాడు. యెషయా 6వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? 6:5 6వ అధ్యాయం 5వ వచనం. అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించేవాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. చాలు. ప్రేమ నమ్మకముల ప్రియ పరులకు తండ్రి, మీ ఘనమైన బహుశ్రేష్టమైన నామమును బట్టి మరోసారి వందనాలు తెలియజేస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఆరాధన అంతట్లో కూడా ప్రభా మీరు సహాయపడుతూ వచ్చారు, వందనాలు. అదేవిధంగా మరి మా ముందున్న బలను మేము సమీక్షించే ముందు ప్రభా మరి ఈ యోగ్యమైన రీతిలో ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకుని బలను స్వీకరించాలని సెలవిస్తూ వచ్చారు ప్రభా, వందనాలు. అదేవిధంగా ప్రభా మరి మానవుడు పుట్టుకతో పాపే అని, తన పాపముల కొరకు రక్షణ నిమిత్తమే మీరు వచ్చారని మీరు ఎరిగి ఉన్నాం ప్రభా. మరి అటువంటి రక్షణ అనుభవాన్ని మేము కలిగి మారు మనసు రక్షణ అనుభవంతో ప్రభా మరి మీరు ఆ కోసం మీరు ఏర్పాటు చేశారు ప్రభా. మీ శరీరానికి సాదృశ్యమైన ఆ రొట్టెను ప్రభా, మీ రక్తానికి సాదృశ్యమైన ఆ యొక్క ద్రాక్షాన్ని తీసుకోవట్లో సహాయపడమని మరి ఇందు నిమిత్తమే అయితే మాకు అవి ఏర్పాటు చేశారు ప్రభా. వాక్యం ద్వారా విశదీకరించమని మా ప్రభు రక్షకుడు మా కొరకు రానే ఉన్న యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మానవుడు ఎలాంటి వాడు అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం అంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యను నివసించేవాడను. మనం అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించేవాడను. నిజమే. ఆయన ఏమంటున్నారంటే, మీరు లోకంలో ఉండండి, అయితే లోకంలో ఒక ప్రత్యేకత, మీరు దేవుని బిడ్డలుగా మిమ్మల్ని గుర్తించే విధంగా, మిమ్మల్ని బిడ్డ నన్ను గుర్తించేగా మీరు ఉండాలని దేవుడు చెప్తూ వస్తున్నాడు. మనం ప్రజల మధ్య ఉంటాము, మనం ఎక్కడికి పారిపోలేము, అయితే మనం ఒక ప్రత్యేకత కలిగి ఉండాలన్నమాట. అంటే మన ద్వారా దేవుని గుర్తించే విధంగా మనం ఉండాలని దేవుడు కోరుతూ వస్తున్నాడు. ఆయన మనం ఏంటంటే, అయ్యో మనము అపవిత్ర పెదవులు గలవాడు అంటే మన నోటి మాటలో ఎంత మాత్రం కూడా పవిత్రత లేదని దానికి ఉద్దేశం అన్నమాట. అంటే మన ఆలోచనలో పాపం ఉంది, మన పుట్టుకలో పాపం ఉంది, బాల్యం నుండి మనం పాపం చేస్తూ వస్తున్నాం. మరి మన ఆలోచనలు
మరి నా నోటి ద్వారా వచ్చే మాటలు, మన కంటి ద్వారా, మనం చేసే పనుల ద్వారా, ప్రతి విషయంలో కూడా మనము భాగమై ఉన్నాం. అంటే పాపం చేసే వారిగా ఉన్నాం. ఇంకా మానవుడు ఎలాంటి వాడంటే ఏమని చెప్తుంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అంటే నేను పాపిని. మానవుడు ఎలాంటి వాడంటే నేను పాపని. ఎందుకంటే కీర్తనలో 51వ కీర్తన 5వ వచనం ఉంటుంది, నేను పాపంలోనే చూడండి, నా తల్లి కలిసి 51:5 వచనము చూడండి, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. మన పుట్టుకకు దేవుని పుట్టుకకు ఎంతో వ్యత్యాసం ఉందన్నమాట. అయినా ఏ పాపము ఎరిగిన వాడు, కన్యకా గర్భములో పుట్టినవాడు, మనమైతే మాత్రము నేను పాపములో పుట్టినవాడును, పాపములోని నా తల్లి నన్ను గర్భమున. అంటే నాలో పాపం ఉంది. ఎక్కడ పాపము? అక్కడ ఏదైనా తోటలో పాపం మొదలైంది అనమాట. ఎందుకంటే మనము ఆదాము సంతానం కనుక ఆ పాపం మనతో ముడిపడి ఉందన్నమాట. కాబట్టి మనం ఎలాంటి వారు అంటే అపవిత్రమైన పెదవులు. అంటే మనము పాపులు. మనలో మంచి ఏమాత్రం కొంచెమైనా కూడా లేదు. మనలో మంచి ఉందా? కొంచెమైనా కూడా మంచి మనలో ఏమాత్రం లేదు. ఇక్కడ ఏమిటంటే నేను పాపములు పుట్టాను, నా తల్లి కూడా నన్ను పాపములని గర్భం ధరించిందని చెప్తూ వస్తున్నాడు. కనుక ఆదికాండం 8:21 చూసుకున్నట్లయితే మన ఆలోచనలో బాల్యం నుండి పాపం చెప్తున్నాయి. చూడండి, ఆదికాండం 8:21 చూస్తే బాల్యం నుండి కూడా మన పాపం చెప్తున్నాను. చూడండి 21 చివరికి ఉంటుంది. చూడండి, నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నరులు అంటే మనము మన యొక్క హృదయ ఆలోచన అన్నమాట. ఇవి కొత్తగా వచ్చేది కాదండి, కానీ మన చిన్నప్పటి నుండి మనము పాపంలోనే మన తల్లి గర్భం ధరించను. మరి ఆ పాపం అంటే మనం పుట్టినప్పుడు మొదలుకొని, అంటే చిన్నప్పటి నుంచే మనకి, అంటే మన యొక్క ఆలోచనలని, మన యొక్క ఆ చెడు తలంపులని కూడా ఎక్కడి నుండి మనకి బాల్యమండ వస్తున్నట్టుగా ఇక్కడ వాక్యము సెలవిస్తూ వస్తుంది అనమాట. అంటే మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే పాపము భయంకరమైనవి, దేవునికి విరుద్ధంగా ఉన్నాయని ఇక్కడ చెప్తూ వస్తున్నాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే చూడండి, మీకా 2:2 మీకా 2:2 మాట్లాడుతుంది. అంటే మనము అన్యాయం చేసేవారమని, ఇద్దరి శుద్ధిని మనం దొంగిలించేవారిని, ఆక్రమించుకునేవారు. ఇక్కడ మీకా 2:2 చూడండి, వారు భూములు ఆశించి పట్టుకుందరు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందరు. ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటి వారిని స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమించాలి. ఇది అప్పుడు మాటైనా, ఇది మనకు సంబంధించిన మాట అన్నమాట. మనము నరులు అంటే మనం ఎలాంటి వారు అంటే, మొదట అపవిత్రమైన పెదవుల గలవారు మొదటిది. రెండోది పాపములు మనము పుట్టినవారము. మూడోది బాల్యం నుండి మన ఆలోచనలు చెడ్డవి. బాల్యం నుండి చిన్నప్పటి నుంచి మన ఆలోచనలు చెడ్డవి. నాలుగోది ఇతరుల సంపదను ఆక్రమించే మనస్తత్వం గలవారు. చూడండి, నిన్న టెక్కల దగ్గర తిర్లంగిలో నేను న్యూస్ చూశాను, వేడి న్యూస్లోను. అన్న పైకి తమ్ముడు పైకి అన్న అనుకుంటా, తమ్ముడు పైకి అన్న, అన్న పైకి తమ్ముడు అంటే కేవలం ఆస్తి కోసం, ఆ కొద్దిగా ఆస్తి కొరకు, అంటే ప్రాణం తీయడానికి వెళ్తే మరి ఆ సమయంలో రక్షించుకున్నట్టుగా కొన్ని దెబ్బలు తిరిగి ఆశపడినట్టుగా నేను వార్త చూస్తాను. అంటే ఎంత భయంకరమైన మాట అది, దేవునికి ఎంత అవమానకరమైన మాట చూడండి. అంటే కేవలం ఆస్తుల కొరకు, ఈ ధనం కొరకు ఒకరినొకరు చంపుకునే స్థితిలో ఉంటున్నాం, అంటే ఆక్రమించుకోవడం కోసం. ఇక కొన్ని సందర్భం చూస్తే జానుడు స్థలం కొరకు, లేదా మోరడు స్థలం కొరకు,
ఈ రకంగా కూడా మనసులు చంపుకోవటం, కొట్టుకోవటం. ఈ మధ్యనే శ్రీకూర్మ, మన శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మంలో ఒక వ్యక్తిని ఒక 4-5 మంది చంపేశారు అనమాట. అది ఎంకరేజ్ చేస్తే ఆస్తి తగాదాల కారణంగా ఆ మనిషిని చంపాల్సి వచ్చిందనమాట. అంటే మనం ఏంటి, దోచుకునే వారిగా ఉంటున్నాం కదా మనం. అంటే క్రైస్తవులుగా మనం అంటే అసలు క్రైస్తవుడు అంటే స్వచ్ఛమైన వాడు, క్రీస్తుని ఎరిగిన వాడు, క్రీస్తు సంబంధి. మరి అలాంటి క్రైస్తవులు అయిన వాళ్ళు కూడా మనలో కూడా అటువంటి తలంపులు ఉన్నాయని దేవుడు చదివిస్తూ వస్తున్నాడు అనమాట. అంటే మనం ఎలాంటి అపవిత్రమైన పెదవుల గల వాళ్ళము, ఇంకా బాల్యం నుండే అంటే మన తల్లి పాపం ధరించిన బాల్యం నుండే మన యొక్క ఆలోచనలన్నీ చెడ్డలని, అంతేకాదు కానీ ఎదుటి వారిని ఆక్రమించుకోవాలి, అంటే వారి ఆస్తిని మనం స్వార్థం చేసుకోవాలి, ఆయన సొంతం చేసుకొని అలాంటి ఉద్దేశంతో మనము కలిగిన వారుగా ఉన్నాము. అయితే ఈ కారణం చేత అంటే ఆజ్ఞను అతిక్రమించే వారిగా ఉన్నాము. ఆజ్ఞ అతిక్రమం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. పాపం ఎక్కడితో రాదు. ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడక దేవుని అవమానపరిచే రీతిలో మనము సరిహద్దులు దాడుతున్నామో అదే పాపం. ఆయన వద్దన్నది చేసేదే పాపం. ఆయన వెళ్ళకూడన్న చోటు మనం వెళ్ళడం, చూడకూడదని చూడటం, అనకూడదు అనటం, ఇదే పాపం. పాపంకి ఎక్కడో ఏమి లేదు. ఆయన మాటను మనము వ్యతిరేకించటము, ధిక్కరించడమే పాపం. అంటే ఎందుకన్నారు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నమాట. అయితే ఆయన సరే ఆయన యొక్క సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చినప్పుడు కూడా మనం ఏం చేసి ఇంకను ఆయన ఆజ్ఞ పాటించగా మళ్ళీ కూడా మనము పాపం చేసేవారిగా మనము వస్తున్నాం. కనుక మనకి ఏం అవసరం అంటే రక్షణ అవసరం. నిన్న మా తోటలో ఎవరో కొద్దిగా సందడి చేశారని ఇద్దరం భార్య భర్త వెళ్ళాం. కానీ ఆడికి వెళ్తే మాకు భయం వేసింది. ఏంటి భయం వేసింది? మా చేతిలో కర్ర లేదు, ఏ ఆయుధం లేదు, ఒకవేళ వాళ్ళు ఎదురు తిరిగితే ఏం చేయాలా అని భయపడ్డాం మేము. అక్కడ సమయంలో మాకు ఏముండాలా? కర్ర ఉండాలి. అది మాకు రక్షణ కవచం అన్నమాట. అది మాకు రక్షణ కవచం అన్నమాట. అలాగే మరి పాపంలో ఉన్న మనకి రక్షణ అవసరం అన్నమాట. మరి ఆ రక్షణ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తున్నారు? దేనివల్ల మనం విమోచన పొందగలము? మరి పాపంలో ఉంటున్న మనము బలను స్వీకరించుదా, లేక పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపంతో మరి ఆయన మాటకు లోబడి మనం బలను స్వీకరించాలి. మనం ఆలోచన చేద్దాం. అయితే మొదటిది ఏంటి? మానవుడు ఎలాంటి వాడు అంటే అపవిత్రమైన కథలు గలవాడు, మరి పాపంలో పుట్టినవాడు, తన బాల్యం నుండే తన చెడ్డ తలములు గలవాడు, ఇతరులకు స్వాస్థ్య ఆశని అంటే మోసం చేసి అన్యాయం చేసేవాడిగా మనం చూస్తూ వస్తాము. అయితే ఇంకా మరి మానవుడికి రక్షణ ఎందుకు అవసరమైంది? అంటే ఉదాహరణకి చెప్పండి, ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, అసలు రక్షణ మనకి ఎందుకు అవసరం? అంటే ఈ లోకం అంటే మనం మీకు జ్ఞానయుక్తంగా మీరు బైబిల్ ప్రకారం చెప్పడం మంచిదే, లేదంటే ఈ లోకంలో జరుగుతున్న దాన్ని బట్టి మీరు చెప్పినా మంచిదే. అంటే మీ ఉద్దేశం తెలుసుకుందామని అడుగుతున్నాను. నాకు తెలియదు అసలు మనకి రక్షణ ఎందుకు అవసరమైంది. శైలజ, రక్షణ మన దేనికి అవసరం? లోకరీతిగా చెప్పు. వ్యాధి బాధల నుండి రక్షించడకు అంటే ప్రాణం ఉంటుంది కదా, ప్రాణం తగ్గించుకునేందుకు రక్షణ అవసరం. ఇంకా మనకున్న సమస్యలు ఆర్థికంగా మనం స్థిరపడేటకు, బలపడేటకు ఏమన్నా అంటే లోక భోగముల వరకు మనకి రక్షణ అవసరం. ఇంకా మూడవదిగా ఇంకా సంపాదించాలి, భౌతికమైనవి ఇంకేమైనా ఉంటే అది మనం సొంతం చేసుకోవాలి. అంతే కదా, అంటే ఈ మూడింటికి కదా మన రక్షణ మనకు అవసరం. అంతేనా? అంటే రక్షణ అనేది ఏంటంటే అది ఉచితమే. దాన్ని మనం అర్థం ఉచితమే, కానీ అది దేనికోసం అంటే రక్షణ కేవలము నిత్య జీవము కొరకే. మనం సాధారణంగా మనం ఆ సువార్త చెప్పామా, మరి నువ్వు రక్షింపబడితే నీ ఆత్మ రక్షింపబడుతుంది, ఈ మొదటి మరణం నుండి రెండో మరణం నువ్వు రక్షింపబడతావు, నరకంలో పడకుండా దేవునితో సహవాసం చేస్తావు, ఇప్పుడున్న పాపం ఒప్పుకొని నువ్వు దేవుని ఎదుగు రమ్మ అంటే ఎవరో రావు. వాళ్ళకి నేను ఏం చెప్పాలమ్మా? నీ కడుపు నొప్పి తగ్గుతుంది, నీ వ్యాధులు నయమవుతాయి, నీకు సంపాదిస్తారు, మరి నీకు పిల్లలు పుడతారు, నీకు ఉద్యోగం, అంటే ఇలాంటివి భౌతికమైనవి. ఈ లోకరీతిగా మనము చెప్తే తప్ప వాళ్ళకి అర్థం కాదు దేవుని యొక్క ప్రేమ.
ఈ రీతిగా వాళ్ళు తీసుకొస్తున్నారు. మరి ఆ రకంగా చూస్తే మా వీధిలోనే ఒక అక్క నేను నమ్ముకున్న తర్వాత నమ్ముకుంది. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఆశ్చర్యపోయి ఎప్పుడక్క నమ్ముకుంటే ఏంటి అక్క నీ సాక్ష్యం అంటే, అయ్యా నా కడుపులో ఒక కాయ ఉన్నాం, మరి అది అర్థం చేసుకున్నాడు కానీ దేవుడు బట్టి తగ్గింది, అప్పుడు బట్టి నేను దేవుడు నమ్ముకున్నాను, మంచిదే. ఇంకొక అక్క వేళ నమ్ముకున్నాం అంటే, మరి నా మొదటి సంతానం ఈ కుమార్తె అవిటిదిగా పుట్టింది, అంటే కాళ్ళు చేతులు కూడా పనిచేయని వ్యక్తిగా బ్రెయిన్ పనిచేయని వ్యక్తి పుట్టింది కాబట్టి మరి దేవుడు నమ్ముకుంటే తన స్వస్థత కలుగుతుందని చెప్పారయ్యా, అందుని బట్టి నేను బాప్తిజం కూడా తీసుకున్నాను, మా భార్య భర్త తెలిసి చెప్పారు, మంచిది. మరి ఆ రక్షణ ఎంతవరకు ఉందో వాళ్ళు కాపాడగలిగింది. ఇప్పుడు వారి లోకంలో ఎలా ఉన్నారంటే దేవునికి చాలా విరుద్ధంగా వాళ్ళు జీవిస్తూ వస్తున్నారు. అవి రక్షింపబడవు భౌతికంగా, లేదా ఇవన్నీ రక్షింపబడి కాదండి. మన రక్షణ ఏంటంటే ఎప్పుడైతే మనం పాపాన్ని గుర్తిస్తూ నేను పాపంలో ఉన్నాను, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, నా పాపము నా పుట్టుకలో పాపం ఉంది, బాల్యం నుండి నా ఆలోచనలు చెడ్డవి, నేను బలాత్కారం చేయవాడును, అనేకమైన మోసాలు చేసిన వాడిని, మరి అటువంటి వాటి నుండి మాకు ముక్తి అంటే నాకు కూడా దేవుడు రెండో నేను మరణిస్తే నా ఆత్మ నరకంలో పడకుండా నేను దేవునితో నిత్యం ఉండే భాగ్యం నాకు కావాలని ఎంతమంది అయితే నమ్ముతారో, ఎంతమంది అయితే విశ్వసిస్తారో వారే మాత్రమే రక్షింపబడతారు. అయితే వ్యాధులు ఆయన నయం చేయరా చేస్తాడు, భోగభాగ్యం ఆయన కలుగు చేయడా చేస్తాడు. చివరికి ఆయన శ్రీమంతుడు, ఆయన నామముని ఎవరైతే ఘనపరుస్తారో వారందరూ కూడా కావలసిన ఇవ్వడానికి దేవుడు ఇష్టపడేవాడు ఉన్నాడు. ఆయన బిడ్డల్ని తలగా ఉండాలని కోరుకుంటాడు తప్ప కానీ తోగా ఉండాలని ఏ రోజు కూడా కోరుకోడు. అయితే మన గురి ఏంటంటే నిత్య జీవము, మన గురి నిత్య జీవం. చాలా మంది ఒక ఆవిడ మన పలాసలో పెద్ద చర్చికి వెళ్తుంటది పలాసలో. ఆవిడ ఆదివారం సాయంత్రం నుండి మళ్ళీ ఆదివారం ఉదయం వరకు తనకు తలలో పువ్వులు గుట్టి పెట్టుకుంటుంది, మంచిది. ఆదివారం ఆరాధనకి వెళ్ళినప్పుడు మాత్రం గుర్తు తెస్తుంది అన్నమాట. ఇది వ్యక్తి అంటారా? అసలు ఎందుకు, అసలు వీళ్ళ సాక్ష్యం ఏంటి, ఎందుకు దేవుని ఎరిగి ఉన్నారు, వీళ్ళ రక్షణ యొక్క అర్థం ఏంటి, అసలు గురి ఏంటి, అసలు ఎందుకు రక్షింపబడ్డారు అంటే నేను అనుకుంటాను ఏదో కొన్ని బయట భౌతికంగా లేకపోతే అనారోగ్యపరంగా ఆర్థికంగా వారు ఏమైనా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు, బాధలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆధారంగా ఓదార్పుగా ఎవరో కొన్ని మాటలు చెప్తే వీరు దేవునికి వస్తున్నారేమో నేను అనుకుంటున్నాను. అది వాళ్ళకి రక్షణ కలుగు చేయదు. రక్షణ అంటే ఉచితం, దాన్ని మనం డబ్బులు కొన్న అవసరం లేదు, మనం పెట్టుబడి పెట్టిన అవసరం లేదు, రక్షణ కోసం ప్రయాసపడిన అవసరం లేదు. ఎందుకంటే ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను, మీ చింత మీ ఆలోచన మీ చింత యావత్తు నాపై విడిచిపెట్టండి, మిమ్మల్ని సమృద్ధిగా సంతోషంగా ఉండేవాటి మేము చేస్తానని దేవుడు చెప్తూ వస్తున్నాడు కదా. మన చింత యావత్తు ఆయన వేయమంటారు, మనకెందుగా చింత, మనకెందుగా దిగులు. ఇవన్నీ విడిచిపెట్టాలంటే మనకి ఏముండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టమైన వారు కాదు. ఆ విశ్వాసం లేకే ఈరోజు క్రైస్తవులుగా ఉండి దేవునికి ఇష్టమైన కార్యకలాపాలు పాల్గొంటూ వారు చేయవలసిన కూడా వారు చేస్తూ దేవుని అవమానపరుస్తూ వస్తున్నారు. రాత్రి ఒక ఆవిడ చెప్పింది, అయ్యా మీ క్రైస్తవులని మరి పలానా చర్చి లేదట, ఇప్పుడు వేరే చర్చికి వెళ్తుంది మీ హెబ్రోన్ అని. మరి ఆవిడ హిందువులు చేసిన పనులన్నిటి కూడా ఆవిడ ఆచరిస్తూ వస్తున్నారు. ఆవిడ చెప్తుంటే ఎంత పెద్ద బాధ కలుగుతుంది. ఏం నేర్చుకుంటున్నారు వారికి తెలియదు, నిజమే. మరి వారికి తెలియజేయాల్సిన బాధ్యత దైవ సేవకులకు ఉంది, ఒక సంఘం నడిపించే వ్యక్తులకు ఉంది. వారు ఎందుకు చేయటం లేదు కనుక రక్షణ ఉచితం కాబట్టి దాన్ని మనం డబ్బులు చెప్పుకున్న అవసరం లేదు, కష్టపడిన అవసరం లేదు అన్నమాట. కేవలం నేను పాపని ఆయనకు ఒప్పుకొని దాని నుండి విముక్తి పొందడమే రక్షణ భాగ్యం. అదే నిత్య జీవం అన్నమాట. ఎవరైతే నిత్య జీవానికై ఆరాటపడతారో ఆశపడతారో వారే ఆయన యొక్క శరీరం అంటే ఆయన యొక్క రక్తం తాగమని దేవుడు చాలిస్తూ వస్తున్నాడు అనమాట. అయితే రక్షణ ఎందుకు అవసరం అంటే మనం అంటే అనారోగ్యపరంగా అంటే మన ప్రాణాలు తగ్గించుకోవడానికే కాదు. చూడండి ఒకసారి యోహాన్ సువార్త 12వ అధ్యాయంలో యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనం.
తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును. చూడమ్మా, తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు జీవము కొరకు దాన్ని నిత్య జీవము వరకు దాన్ని కాపాడుకొను అని నిశ్చయముగా జీవిస్తున్నాడు. యేసుక్రీస్తు పలుకుతున్న మాట ఏంటంటే, తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని దేన్ని పోగొట్టుకుంటాడు? నిత్య జీవాన్ని. తన ప్రాణమే కావాలనుకున్నవాడట తన నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాడు. మరి ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు, నాకు ఈ ప్రాణంతో సంబంధం లేదు అనుకున్నవాడట నిత్య జీవాన్ని పొందుకుంటాడని ఇక్కడ యోహాను సువార్తలో చెప్తుంది. మరి మనం చాలా మంది కూడా అనారోగ్యం కొరకు, ఆ బాధల్లో వ్యాధులతో ఉన్నామని మనం ఎంతో వేదన పడుతూ బాధపడుతూ దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాం. మన ప్రార్థన తప్పలేదు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా నామం ఎరిగిన వారిని, నన్ను మహిమపరిచే వారిని నేను స్వస్థపరుస్తానంటున్నాడు. నన్ను మహిమపరిచే వారిని శ్రీమంతులుగా చేస్తానంటున్నాడు. నన్ను మహిమపరిచే వారిని ఆయన తలగా వాడుకుంటానని చెప్తున్నాడు అన్నమాట. మనం అది చేయము. అంటే ఆయన చేయమంటే మనం చెయ్యం, కానీ మనం అడిగిన మాత్రం తప్పడం మనకు కావాలి. నువ్వేం చేయలేక నాకు ఇది కావాలి. మరి మనకి ఇంత మొండితనం ఉంటే దేవుడికి ఎంత ఉండాలి? కాబట్టి మనము రక్షణ అంటే ఆరోగ్య విషయమే కాదు. ఎందుకంటే ఇక్కడ ఏమంటే, మీరు నా నామం నిమిత్తమే నిందించబడిన మీరు ధన్యులే, శిక్షింపబడిన మీరు ధన్యులే. ఎప్పుడైతే ఈ లోకంలో మీరు నా నామం నిమిత్తమే మీరు ప్రాణాన్ని ద్వేషించుకుంటారో అప్పుడే మీకు నిత్యరాజ్యం అని చెప్పేసి ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు అన్నమాట. ఇంకేమన్నాము, ఈ లోకంలో భోగభాగాల కొరకు, అంటే సంపదల కొరకు, ఆస్తుల కొరకు అనుకున్నాను. ఒకసారి అదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో మాట్లాడతాయి. 6వ అధ్యాయం 27వ వచనం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడి కానీ నిత్య జీవనం కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి. ఇక్కడ క్షయమైన ఆహారం కొరకు కష్టపడి అంటే ఇప్పుడుండిపోయే, అంటే క్షయం అంటే పాడైపోయింది, ఆ నిలువ లేని దానికోసం మీరు కష్టపడకండి, కానీ నిత్య జీవం కలుగు చేయు అక్షయమైన దాని కొరకు మీరు కష్టపడని చెప్తున్నాడు. మనం ఎంతసేపు కూడా లోక భోగంలోకి మనసు తిప్పుతూ, ప్రభా నాకు పలానిస్తే నేను ఇలా చేస్తాను, ప్రభా పలా చేస్తాను, మనం ఈ రకంగా మనం ప్రార్థన చేస్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ ఏమిటంటే, అంటే ఆ పాడైపోయే దానికోసం మనం ఆతృత పడుతుంటాం, చిన్న చిన్న విషయాలకి కురిగిపోతుంటాం. ప్రభు చిన్న విషయాలకి మనము ఎంతో ప్రయాసపడి బాధపడిపోయి దేవునిపై మనం విరుచుపడుతుంటాం. కానీ మనకు విలువైనది, మన మనసుకి గోచరము కానివి, మన ఆలోచన అందనివి, మరి మనకు తెలియని అనేక సంఘటనలను బయలుపరుస్తూ మనకు కావాల్సిన కూడా ఇవ్వడానికి ఆయన ఇష్టపడేవాడిగా ఉన్నాడు. మనం చిన్న చిన్న విషయాల పట్ల మనం కులికిపోతూ వస్తున్నాం. ఇక్కడ ఏమిటంటే, మీరు పాడైపోయిన దానికోసం మీరు ఆలోచించకండి, మీకేంటంటే అంటే టైం ఏంటంటే అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టం, ఎందుకంటే అందులో మీకు నిత్య జీవం ఉందని అని చెప్తూ వస్తున్నాడు. ఇంకా భౌతికమైన ఆశల కొరకు దేవుడు ఎరిగిన వారిగా చూస్తున్నాం. భౌతికమైనవి ఏంటి చూడొకసారి, యాకోబు పత్రికలో 4వ అధ్యాయం ఉంటుంది. నాలుగో అధ్యాయము 14వ వచనం. రేపేమి సంభవించినా మీకు తెలియదు, రేపేమి సంభవించినా మీకు తెలియదు, మీ జీవం ఏర్పాటిది, మీరు కొంతసేపు కనబడి అందులో మయమైపు ఆనందించేవారే. మరి ఈ మాత్రం దానికి ఎందుకు మీ భౌతికమైన ఈ ఆశల కొరకు మనం ఆరాటం చెప్తున్నాను. రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. నిజం, ఇది ముమ్మాటికి నిజం. మన అందరం కలిసి ఇక్కడ మాట్లాడుతున్నాం, దేవుని విషయాలను పంచుకుంటున్నాం. క్షణం తర్వాత ఏమవుతుందో చెప్పలేము. ఎంతో మంది దైవజనం వాక్యం చెప్తుండగా నిద్రించారు, పాటలు పాడుతుండగా నిద్రించారు, వారు ప్రసంగాలు చేస్తుండగా నిద్రించారు, వారు చేస్తున్న ఉద్యోగాలు చేస్తూ నిద్రించారు, వారు ప్రయాణంలో నిద్రించారు. ఎందుకంటే రేపేమి జరుగుతుందో మనకు తెలియదు. అందుకే అన్నాడంటే, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైతే ఆవిరి వంటి వారు, గడ్డి వంటిది మీ జీవితం. కనుక సమయం ఉండగానే మీరు ఆయన యొద్దకు చేరుకోమని దేవుడు చెప్తూ వస్తున్నాడు అన్నమాట. కనుక భౌతికమైన ఆశలను దేవుడు నెరవేరుస్తాడు, తీరుస్తాడు. ముందు మీరు దేవునికి లోపడండి, ఆయన మహిమపరచండి, ఆయన గనపరచండి.
ఆయన ముందు మీరు సాగిపడండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. అయితే రక్షణ అనేది ఏంటంటే నిత్య జీవము కొరకే. రక్షణ దేని కొరకే అంటే నిత్య జీవం కొరకే. మేము నిత్య జీవం కొరకు నమ్ముకున్నాం అన్నది అది దేవుని మహింపరచడం అవుతుంది. కానీ మరి అనారోగ్యం విషయంలో మేము రక్షింపబడ్డాము, లేదా ఆర్థిక విషయంలో మేము రక్షింపబడ్డాము, లేకపోతే కొన్ని సమస్యల విషయంలో మేము రక్షింపబడ్డాము అన్నది అది అబద్ధం అవుతుంది. ఎందుకంటే సంవత్సరాల తరబడి దేవుని పట్ల మరి విశ్వాసం కలుగున్న వారు ఇప్పటికీ శ్రమలు అనిపిస్తున్నారు, ఇప్పటికీ బాగా అనిపిస్తున్నారు. వారిని మరి దేవుడు రక్షించడా? మరి మీరు దేవుని ఎరగిన వారు ఈ రోజు కడుపు నింప తగ్గిపోతే దేవుడు మిమ్మల్ని రక్షించినట్టుగా అందరికీ తగ్గుతుంది. ఇప్పుడు ఒక క్రైస్తవులు గారు దేవుని ఎరగిన వారికి కూడా కడుపు నింప తగ్గుతుంది. దేవుని ఎరగిన వారు కూడా ఐశ్వర్యం సంపాదించుకుంటారు. దేవుని ఎరగిన వారికి కూడా ఆనందంగా ఉంటున్నారు. అయితే మరణం ఏంటంటే మనము రెండో మరణంలో పడకుండా దేవునితో సహవాసం కలిగే భాగ్యం మనకుంది. వారికి ఆ ఆలోచన లేదని నేను భావిస్తున్నాను. ఇది రక్షణ యొక్క అర్థం అన్నమాట. అలాగే చూడండి ఒకసారి యోహాన్ అంటే ఆ రక్షణ జీవనానికి ఒకసారి యోహాన్ సువార్తలో 6వ అధ్యాయం తీసింది కదా. 6వ అధ్యాయము 47వ వచనం. విశ్వసించువాడు నిత్య జీవం గలవాడు. మీలో విశ్వసించే 64 అమ్మా, క్షమించండి 27 విశ్వసించేవాడే నిత్య జీవం గలవాడు. జీవాహారం నేనే. చాలు. ఇక్కడ మనకి విషయం ఏంటంటే విశ్వాసి అంటే నమ్మేవాడే నిత్య జీవం గలవాడు. మనం నమ్మాలి. మనం ఆయన అంటే కదా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్యను సాధ్యం. ఇది నేను బాగా నమ్ముతాను. నేను ఎందుకంటే నా జీవితంలో దేవుడు చేస్తున్నాను అద్భుత కార్యములు బట్టి నేను నమ్ముతున్నాను. దేవుడు నేను ఏ స్థితి నుండి ఈ స్థితికి తీసుకొచ్చాడు అది నాకు తెలుసు, నా అంతరాత్మ తెలుసు, దేవుడికి తెలుసు, మరి నన్ను చదివిన మరికొంతమందికి కూడా తెలుసు అన్నమాట. కాబట్టి నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్యను కూడా సాధ్యం. ఏమిటంటే విశ్వసించేవాడే నిత్య జీవం గలవాడు. నిత్య జీవం ఎక్కడ నాకు వస్తుందంటే ఎవరి మీద నమ్ముతామో వారికి విశ్వం. ఇంకలాగా విశ్వాసం ఉంచేవాడు. ఇంకా చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం కూడా 3వ అధ్యాయము 36వ వచనం చూడము. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం. చాలు. అంటే ఇక్కడ కుమారుని ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు మందు మనం ఎవరైతే విశ్వాసం ఉంచుతామో వారే నిత్య జీవము గలవారు అన్నమాట. కనుక యోహాను సువార్త 6వ అధ్యాయం కూడా మాట్లాడి 6:54 నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమైంది. నా శరీరం తిని నా రక్తం తాగువాడు నా యందును నేను వారి యందును నిలిచిందను. చాలు. ఇంకా కింద చూడు. జీవం కలదంటే నన్ను పంపినాను కనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినేవాడును నా మూలంగా జీవించను. ఓకే, ఇదే పరలోక ఆహారం. అంటే ఈ మాట ఎందుకు చెప్తుంటే మనకి రక్షణ అవసరం. ఎందుకంటే మన కుటుంబంలో పాపం ఉంది, మన ఆలోచనలో పాపం ఉంది, మనం చేయ ప్రతి పనిలో పాపం ఉంది. కాబట్టి మనకి రక్షణ అవసరం. అయితే రక్షణ దేనికోసం అని అంటే ఈ లోక భోగముల కొరకు, అనారోగ్య సమస్యల కొరకు కాదు. కానీ రక్షణ దేనికంటే నిత్య జీవం కొరకే. రక్షణ నిత్య జీవం కొరకు మనకి అవసరమై ఉందన్నమాట. చూడండి ఇక 54 నా శరీరం తిని నా రక్తం తాగుబడే నిత్య జీవము కలవాడు. అటువంటి వారిని అంచితని ఆయన లేకునని ఆయన చదివిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు మనం విన్న వాక్యాన్ని మనం ఒకసారి రిపీట్ చేసుకొని అంటే మానవుడు ఎలాంటి వాడు? అపవిత్రమైన ప్రతిభలు గలవాడు, మరి మన పుట్టుకలో పాపం గలవారు, మరి బాల్యం నుండి చెడు ఆలోచన కలిగిన వారము, ఎదుటిని మనం అన్యాయంగా ఆక్రమించే మన దుర్బుద్ధి కలిగిన వారము. కాబట్టి మనకి రక్షణ
ఆ రక్షణ భౌతికమైన వాటి విషయంలో కాదు, కానీ మనము దేవుని యొక్క నిత్యత్వంలోకి వెళ్ళడానికి, మరి దేవునితో సహవాసం కలిగి ఆ యొక్క రాజ్యంలో మనం చేరుకొరకు మనకి రక్షణ అవసరమై ఉన్నది. కాబట్టి మన ముందున్న బలసిన 1 కొరింథీయులు 11వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాపంలో నుండి రాగలరు. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే మనం విన్నామో దాన్ని మనం అన్వయించుకొని చేసుకుంటూ మనం తక్కువైన వాళ్ళు ఉంటే దేవుని మీద మనం ఒప్పుకుంటూ ఏం చేయాలంటే అలాగూ చేసి, అంటే మనం ఒప్పుకొని ఏం చేయాలంటే, కాబట్టి ప్రతి వారు కూడా మనల్ని మనం పరీక్షించుకొని మన ముందున్న రొట్టె ఆ ద్రాక్షరసాన్ని మనము తీసుకుంది. ఎందుకు ఈ రొట్టె దేనికోసమంటే నిత్య రాజ్యం కోరికే. యోహాను చెప్పారు కదా, నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం కలిగిన వాడు అని చెప్పేసి వాక్యం తెలుస్తుంది. కాబట్టి ఈ రీతిగా మనము విన్న వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ ఆ ప్రకారము మన ముందున్న ఆ బలలో మనము సేవేసేవారుగా ఉన్నాము. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక.